కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలిచే మీసాల ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు 3 నెలల పాటు సందడిగా సాగే ఈ ఉత్సవాలకు డేట్స్ ఫిక్స్ అయ్యాయి. ఏటా జాతరకు 3 వారాల ముందు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ ఈసారి మాత్రం ఆ ప్రస్తావనే లేకుండా పోయింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సొంత జిల్లాలో నిర్వహిస్తున్న జాతరపై నిర్లక్ష్యం వహించడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉత్తర తెలంగాణ వాసుల కొంగు బంగారంగా పిలిచే ఐనవోలు మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అయితే ఏటా ప్రభుత్వం తరపు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఎంతో గ్రాండ్ గా నిర్వహించాల్సిన మల్లన్న జాతరకు ప్రస్తుతం నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. ఆ బాధ్యత ప్రస్తుతం ఆలయ నిర్వాహకులపై పడింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లక్షలాదిగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో మల్లన్నను దర్శించుకోనున్న భక్తుల కోసం అధికారులే స్వయంగా రంగంలోకి దిగి సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 13 భోగి, 14 మకర సంక్రాంతి బండ్లు తిరుగుట కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాలు, శివశక్తుల పూనకాలు, పెద్ద పట్నాలతో కనుల పండువగా సాగే మల్లికార్జున స్వామి జానపదుల జాతర ఈ నెల 12 నుంచి మొదలుకొని ఉగాది వరకు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. 3 నెలల పాటు సందడిగా సాగే ఈ జానపదుల జాతర ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రత్యేకం. ముచ్చటైన నూతన స్వాగత తోరణాలతో రమ్మని పిలిచే ఐనవోలు మల్లన్న ఆలయం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రకృతి రమణీయతను, అద్భుత శిలా సంపదతో సువిశాల ప్రాంగణంలో కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ సహా విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాతర నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఈసారి ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో ఆలయ నిర్వాహకులే అంతా తామై జాతర నిర్వహణ సక్రమంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు హన్మకొండ జిల్లా నందు మనకు 2025 సంవత్సరం సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరగబోయే బ్రహ్మోత్సవాలకు ఇచ్చేస్తున్నటువంటి భక్తజనాన్ని కూడా అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనకు 13, 14, 15 ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి, మకర సంక్రాంతి ఇట్లా. కాబట్టి ఈ యొక్క ఉత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్తజనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు శానిటేషన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మనకు వెంటనే శానిటేషన్ చేసేసి కూడా డంపింగ్ చేయడానికి కూడా ఒక 10 ట్రాక్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్మిక సిబ్బందిని కూడా పెద్ద మొత్తంలో కూడా ఏర్పాటు చేసేసి వెంటనే క్లీన్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకు తాగునీటి వసతి గురించి కూడా మనం మిషన్ భగీరథ వాటర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 12న సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం కానుండగా 13న భోగి, 14న మకర సంక్రాంతి ప్రభాబండ్లు తిరుగుట, 16న మహాసంప్రోక్ష సమారాధన ఉంటుంది. ఫిబ్రవరి 12న రేణుక ఎల్లమ్మ పండుగ, 26న మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మార్చి 23న ఒగ్గు పూజారులచే పెద్దపట్నం మల్లికార్జున స్వామివారి కళ్యాణం, మార్చి 30న ఉగాది పంచాంగ శ్రవణంతో 3 నెలల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ శర్మ తెలిపారు. ఈ దేవాలయంలో ధను సంక్రమణ డిసెంబర్ 16వ తేదీ నుంచి ఈ దేవాలయంలో ఉత్సవాలు ప్రారంభమై స్వామివారికి సుధావళి వర్ణలేపనం రంగులద్ది స్వామివారి దిష్టిగుమ్మంతో మొదలైన ఈ జాతర సంక్రాంతి, భోగి, కనుము ఈ 3 రోజులు లక్షలాది మంది స్వామివారికి దర్శించుకుంటున్నారు. భోగి రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, భోగి రోజు స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలు జరిగి ఈ జాతర ఇదే విధంగా కొనసాగుతూ మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి రోజున ఈ దేవాలయంలో
ప్రవాస భారతీయులు డాక్టర్ సరాఫ్ మోహన్ గారు భ్రమరాంబ అమ్మవారి దేవాలయం నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి 3వ తేదీన అమ్మవారికి విశేషంగా నవకలశ స్నపన చేత అభిషేకము, చండీ హవనము నిర్వహించడం జరుగును. అదేవిధంగా మాఘశుద్ధ పౌర్ణమి ఎల్లమ్మ ఉపదేవాలయంలో అమ్మవారికి విశేషమైన అభిషేకము, సహస్ర కుంకుమార్చన నిర్వహించడం జరుగును. అదేవిధంగా మాఘశుద్ధ బహుళ ఏకాదశి మొదలుకొని అమావాస్య వరకు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 5 రోజులు పాంచాన్నిక దీక్షతో త్రికుండాత్మకంగా స్వామివారికి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవయుతంగా జరుగును. మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా వైభవంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రత్యేక చొరవ చూపించాలంటున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఐలాండ్ మల్లన్న జాతరకు ఖచ్చితంగా వస్తాం. మేము, మా చెల్లెలు పిల్లలు, మా అన్న పిల్లలు అందరం కలిసి వస్తాం. ప్రతి ఏడాది మల్లన్న జాతర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలాంటి జాతరకు రావాలంటే నోచి పుట్టాలి. జై బోలో మల్లన్న స్వామికి జై. శ్రీ ఐలాండ్ మల్లన్న జాతర ప్రతి సంవత్సరం భోగి రోజు స్టార్ట్ అయ్యి ఉగాది దాకా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఐలాండ్ మల్లన్న జాతరకు మరి వస్తూ ఉంటాం. మరి కోరిన కోరికలు తీర్చే మరి ఐలాండ్ మల్లన్న జాతర బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఎంతో మందికి సంతానం కానీ కోరిన కోరికలు కానీ కలుగుతాయని తెలియజేస్తా ఉన్నాము. మరి అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి సంవత్సరం వేలాది మందిగా, లక్షలాది మందిగా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఐనవోలు మల్లన్నను దర్శించుకునేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి రానున్నారు. ఈ క్రమంలో అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు.